హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేనైతే నిన్న ఒక గృహప్రవేశం పోయినా. చిన్న ఇన్సిడెంట్ అయ్యింది. అమ్మ తిండి దగ్గర కూడా ఇట్లా మతం చూస్తారా? ఇట్లా మేము హిందూ, మేము క్రిస్టియన్, మేము ముస్లిం అని చూస్తారా అని నాకు నిన్న అర్థమైంది. ఏంటంటే గృహప్రవేశం పోయినా, ఆడ కూర్చున్న చైర్ మీద కూర్చుంటే ఒక ముసలామె బాసన్ తోముతుంది. బాసన్ తోముతుంటే అయ్యో పాపం ఈ ఏజ్లో కష్టపడుతుంది ఈమె, వాళ్ళ ఫ్యామిలీ కోసమే అయి ఉంటుందిలే అనుకున్నా. తర్వాత ఆమె ఖాళీగా కూర్చున్నప్పుడు పోయి అవని ఏజ్ ఎంత అన్న. అంటే 60 సంవత్సరాలమ్మా అన్నది. మరి ఈ ఏజ్లో కష్టపడుతున్నావు ఏందవ్వా అన్న. అంటే మా పిల్లల కోసం అమ్మా అన్నది. తిన్నావా మరి అంటే తినలేనమ్మా, తినాలే అన్నది. అంటే తినిపో మరి, 12:30 అయిపోయింది కదవ్వా, అన్నం తిను, అన్నం తిన్నాక మళ్ళీ ఎట్లా నీకు పని పడుతూనే ఉంటుంది అంటే తింటమ్మా అన్నది. ఫస్ట్ తినిపోమ్మా అంటే నవ్వింది. ఏమైందవ్వా నవ్వుతున్నావు అంటే మేము క్రిస్టియన్స్ కదమ్మా, మేము ఇక్కడ తినొద్దు అన్నది. అదేందమ్మా, క్రిస్టియన్స్ అయితే ఏముంది, ముస్లిం అయితే ఏముంది, హిందూ అయితే ఏముంది, తినే కాడ ఏందమ్మా అన్న. అంటే మేము ఇట్లా బొట్లు పూజలు ఉన్న కాడ తినకూడదు అన్నది. అయ్యో తినే కాడ, తిండి కాడ మతం ఏందమ్మా, ఆకలి అవుతుంది కదా నీకు, మరి ఆకలి అయినప్పుడు పోయి తినొచ్చు కదా, తినే దగ్గర మతం ఎందుకమ్మా అన్న. అంటే పాపం ఆమె చాలా ఇన్నోసెంట్గా నవ్వుతుంది. నాకు అరే ఏంది మే ఇట్లా నవ్వుతుంది, ఈమె ఇట్లా నవ్వుతుంది ఏంది అని నేను అనుకొని అమ్మా మరి మీ ఇంట్లో అందరు క్రిస్టియన్సేనా అన్న. అంటే కాదమ్మా, మా కూతురు మా కొడుకు హిందువులు, నేనే క్రిస్టియను అన్నది. మరి వాళ్ళు వండితే తినవా అన్న. నేను నవ్వుకుంటానే అన్న. వాళ్ళు వండితే తినవా అమ్మ అంటే తింటా అన్నది. మరి వాళ్ళు పూజలు చేస్తారు కదా ఇంట్లో అన్న. చేస్తారమ్మా అన్నది. మరి తినమ్మా ఈడంటే మేము అట్లా తినకూడదు అన్నది. పాపం ఆమె చాలా ఇన్నోసెంట్గా అమాయకంగా. అంటే అయ్యో నేను అన్న తిండి దగ్గర చూడొద్దమ్మా, అవన్నీ తిండి దగ్గర చూస్తారా మతం కులం అనేది. ఇప్పుడు నువ్వు 4 పైసల కోసం తిండి కోసమే కదా కష్టపడుతున్నావు వచ్చిడ, మరి ఆ తిండికి మతం ఎందుకమ్మా అంటే పాపం నవ్వింది. అదే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనం నేను హిందూని, నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లింలో కూడా ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి ఇప్పుడు మా ఆయన ఉన్నాడు, వెళ్తాడు, క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్తాడు, ముస్లిం దగ్గరికి వెళ్తాడు, తింటాడు, వస్తాడు కదా. కానీ వాళ్ళు మన దగ్గర ఎందుకు తినరు? అసలు నాకు అర్థమే కాలేదు. హిందూ అని భేదం ఎందుకు చూపిస్తారు అసలు నాకు అర్థం కాదు. ఏమో మరి నాకైతే కరెక్ట్ అయితే అనిపించలేదు. మతమే, తిండి ఏమో.